మిగిలింది మనం ఆదివారం మాట్లాడుకుందామని చెప్పారు కదా. అయితే ఈ సమయంలో ఆదికాండము 9వ అధ్యాయము 11వ వచనం నుండి చదువున్నాను. నేను మీతో నా వెలుగులను స్థిరపరచును, సమస్త శరీరుడు ప్రవాహ జలముల వలన ఇతరులు లయపరచబడదు, భూమిని నాశనము చేయుటకు ఇతరులు జల ప్రవాహం కలుగుదని పలికింది. చాలండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా నాతో మాట్లాడని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. స్తుతులు నాయన, స్తుతులు తండ్రి, స్తుతులు నాయన. పరిశుద్ధాత్మదేవుడ, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి. ఆత్మ ప్రభు అడుగు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజా రక్షక నీకే స్తోత్రాలు తండ్రి నాయన. ఇదిగో ప్రభు నాయన పెట్టించిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. ప్రభు హృదయాలు అయితే ఎంతో వేదన మరి భారము బాధ కలిగి ఉన్నారు తండ్రి నాయన. మరి తప్పక మరి బిడ్డలో నాయన మరి బయలుదేరుతున్నారు తండ్రి. ఏది ఏమైనప్పటికైనా వారికంటే ముందుగా అక్కడ మీరు ఉండండి నాయన. బిడ్డల్ని నాయన ఆత్మీయంగా, శారీరకంగా, కుటుంబపరంగా అన్ని విషయాల్లో మీరు దీవించి ఆశీర్వదించండి. బిడ్డకు మీరు తోడుగా ఉండండి నాయన. అయ్యా మరి అంత మాత్రం వారు లోన్లీ ఫీల్ అవ్వకూడదు పరిశుద్ధాత్మ దేవుడా. అయ్యా అందరము తనతో ఉన్నట్టుగానే తనకు అనిపించాలి ప్రభువా తండ్రి. అటు కృప నా బిడ్డలకు అనుగ్రహించు నాయన, సహాయం చేయతండి. మనకెవరూ లేరు అనేటువంటి ఆలోచన వారికి రాకుండా ప్రభువా దేవుడు మాతో ఉన్నాడు, దేవుని బిడ్డలు మాతో ఉన్నారు అని ఆ మనస్సు వారికి, ఆ ధైర్యాన్ని వారికి ఇవ్వండి నాయన, సహాయం చేయతండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయండి నాయన. అయ్యా మీరు బలపరిస్తేనే వారు బలం పొందుకుంటారు, మీరు ధైర్యపరిస్తేనే వారికి ధైర్యం వస్తుంది తండ్రి. ప్రభువా మీరే వారిని ధైర్యపరచండి, బలపరచండి నాయన. మీ శక్తి బలముతో నాయన వారిని నిలబెట్టండి నాయన, సహాయం చేయతండి నాయన. ప్రభువా మీకే వేలాది వందనాలు, స్తోత్రాలను చెల్లించుకుంటున్నాం. రాజా రక్షక మీకే స్తుతులు, వందనాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి, ఏ పరమల్లో దేవా మీకే స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. అయ్యా ఈ సమయంలో నీ దివ్యవాక్యము ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. మరి గత శుక్రవారం కొన్ని విషయాలు మాతో మాట్లాడారు, ఎంతో ప్రశాంతంగా మాట్లాడావు తండ్రి నాయన. అదే రీతిగా ఈరోజు నాయన ప్రభువా ఇంకా మాకేం అవసరమైందో నాయన, మేమేం వినాలని మీరు కోరుకుంటున్నారో, ఇంకా మేము ఎలా ఉండాలని మీరు ఆశపడుతున్నారో, మీరు ఆశించిన రీతిగా మేము ఉండాలని ప్రభువా నాయన మాతో మీరు మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. ఎన్నో విషయాలు మాకు చెప్తున్నావు తండ్రి నాయన ప్రభా. నేను విడిచిపెట్టేవారుగా కాక మేము నాయన అనుసరించి జీవించేవారుగా మేము నాయన జీవించడానికి సహాయం చేయండి. ఈ కృపా కాపుదల భద్రత దయచేతండి, ఆత్మకార్యం జరిగించిన ఆయన సహాయం చేయతండి. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యం చేయండి. దయగల తండ్రి, కృపగల నాయన ఈ దీన్రాలు మరుగుపరిచి మాట్లాడుతండి. ఈ సత్యవాక్యంలో సరిగా విభజించే నీ పరలోకపు జ్ఞానముతో, గ్రహింపుతో నింపుతండి, సహాయం చేయతండి నాయన. ప్రభువా మీకే స్తోత్రాలు తండ్రి నాయన. ఈ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరిగించిన ఆయన. సాతాను క్రియలు లయపరచబడిన గాక నీ కార్యములు జరుగును గాక. సాతాను క్రియలు లయపరచబడిన గాక నీ కార్యములు జరుగును గాక. సాతాను క్రియలు లయపరచబడిన గాక నీ కార్యములు జరుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడా మీరే కార్యము చేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మరి దేవునితో నడిచిన అనుభవం కలిగిన ఆ నోవహుని ఒక వాడ కట్టుకోమన్నారు, అందులో ప్రవేశించమన్నారు. ఎంత వెడల్పు, ఎంత పొడవు, ఎత్తు, ఎన్ని గదులు, మరి ఎన్ని అంతస్తులు అనేటువంటిదన్నీ కూడా చెప్పారు. 3 అంతస్తులు కట్టమన్నారు, మధ్య అంతస్తుకి ద్వారం పెట్టమన్నాడు. ఆ ద్వారం అనగా యేసుక్రీస్తు. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానన్నమాట. మొదటి తరములో ఆయన లేడండి. మన తరములో కూడా కాదు, మనకంటే ముందు వచ్చాడు ఆయన, అంటే మధ్యలో వచ్చారటండి ఆయన. అందుకే యేసయ్య నేనే ద్వారం అన్నాడు కనుక 2వ అంతస్తుకి ద్వారం వచ్చిందన్నమాట అండి. ఇంకా పై అంతస్తుకి కిటికీ పెట్టమన్నాడు. ఆ కిటికీలో నుంచి పావురాన్ని, కాకిని వదలాలి కదండి.
అందుకని మరి కిటికీ పెట్టమన్నారేమో నాకు తెలియదు, కానీ ఏం చెప్తున్నా అయితే కిటికీ పెట్టమన్నారు. అలాగ పశువులకి, పక్షులకి, పురుగులకి, అన్నిటికి జలచరానికి కావలసిన మరి అన్ని జతలు జతలుగా వచ్చాయి కనుక వాటికి వీరికి కలిసి ఆహారాన్ని అందులో సమకూర్చి పెట్టమన్నాడు. అవన్నీ చేశారు ఆయన. అంటే ఆయన ఒక్కైనా చేయలేదు, కానీ ఆయన భార్య, బిడ్డలో మరి కోడళ్ళు, 3 కొడుకులు కోడళ్ళు కదండి, చేశారు. అయితే మరి చెప్పాలి అంటేనంటండి, వాళ్ళకి వివాహం అయిందంట కానీ పిల్లలు పుట్టలేదు. ఎందుకు పుట్టలేదు అంటే వాళ్ళు అసలు మరి దాంపత్య జీవితానికి కూడా దూరంగా ఉండి దేవుని పని చేస్తారటండి. హల్లెలూయా. లేకపోతే వాళ్ళకి పిల్లలు పుట్టేసేవారు అన్నమాట అండి. ఒక కొత్త తరాన్ని వారి ద్వారా రిలీజ్ చేయాలని దేవుడు వాళ్ళకి పిల్లలు పుట్టకుండా చేశాడనమాట. రెండోది, వారు కూడా సంసార జీవితాల కంటే దేవుని సేవను ఎక్కువ ప్రేమించారు. మా మామయ్య గారికి ఇది చెప్పారు కదా, ఈ పని మనం చెయ్యాలి అని చెప్పేసి ఆ వాడని నిర్మాణం చేయటం అనేటువంటిది జరిగిందనమాట అండి. ఆ తర్వాత వర్షాలు రావడము, మరి కింద నుంచి నీరు ఊక్కింది, పైనుంచి ఆకాశం తూములు విప్పాడైనా వర్షం పడింది. ఏది ఏమైనప్పటికైనా మరి ఆ యొక్క వాడ అనేటువంటిది అరారాతు పర్వతం మీద నిలబడిందంట అని రాయబడిందండి వాక్యంలో. అంటే అరారాతు పర్వతం మీద నిలబడ్డం ఏంటి అని మనం అనుకుంటాం. అంత వర్షం వచ్చిందనమాట అండి. ఆ వర్షానికి ఇది తేలిపోయిందంట అండి. ఎక్కడ తేలిపోయింది? ఆ నీటి పైన తేలిపోయింది అనమాట. అందుకే దేవుడు చితిసారకపు మాను అనేటువంటి ఏంటది దాన్ని వాడమన్నాడు అనమాట అండి. దానికి మనము మరి మీలో చాలామంది తెలుసు అనుకుంటున్నాను, జీలిగి బండి ఏదో అంటారు, చూసారా? తెలుసా మీకు? తెలీదా? ఏంటండి, ప్లెయిన్ వాళ్ళకే తెలుస్తుంది, అడవుల్లో ఉన్న మనకు తెలీదా? అసలు ఎంత తేలిగ్గా ఉంటుంది అంటే అది అంత తేలిగ్గా ఉంటుంది. అంటే నేను అనుకుంటున్నాను సుమా, మీకు ఉదాహరణకు చెప్తున్నాను. జీలుగు బండి అని అంటారు దాన్ని. అదొక చెట్టు అండి. ఆ చెట్టుని చిన్నప్పుడు ఏం చేస్తామంటే ఇలా ఇరుపుతామన్నమాట. ఇరిపి వర్షం వచ్చినప్పుడు ఆ వర్షంలో వేస్తామన్నమాట అండి. అది అలా వెళ్ళిపోతూ ఉంటుంది, మునగదది, వాటర్లో మునగది అన్నమాట. ఆ యొక్క ఆ చితిసారకపు వానుని ఎందుకు దేవుడు చేయమన్నాడు అంటే, ఒక నీళ్ళ మీద తేలాలని. ఎక్కువ చెక్క నీళ్ళలో మునిగింది అంటే తేలినప్పటికైనా అడుగు భాగం ఉంటుంది కనుక దానికి ఏం పడతాయండి చెక్కకే? అసలు మీరు లోకంలోనే పుట్టి పెరుగుతున్నారా? మీకు అక్కడి నుంచి అన్న వచ్చారా? చెదలు పట్టవా? చెక్కలకి చెదలు పట్టవా అండి? మరి ఇప్పుడు ఏం పెట్టుకుంటున్నాం మనం గుమ్మాల కిటికీలుని? వాటి బాధ పడలేక కదా. అయితే ఆ కర్ర నీటిలో తేలాలి. రెండోది, అది కూర్చుపోకూడదు, చెదలు పట్టకూడదు. చెదలు పడితే ఏమైపోద్ది? అది గుళ్ళైపోతుంది. వీళ్ళంతా అందరూ మునిగిపోతారండి. ఆ వాటర్లో మునిగిపోయిన వాళ్ళు ఏమైపోతారు? చనిపోతారు. ఎంత కేర్ తీసుకుంటాడో తెలుసా దేవుడు మన విషయంలో? మనం అనుకుంటాం దేవుడు ఏం కేర్ తీసుకోవట్లేదు నా పట్ల, అసలు నా గురించే దేవుడికి ఆలోచన లేదు, అసలు నా ప్రార్థన ఎటు వెళ్ళిపోతుందో తెలియదు, నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను కానీ ఏమైపోతుంది నా ప్రార్థన, నాకెందుకు దేవుడు నా జీవితంలో కార్యం చేయట్లేదు, నా కుటుంబంలో ఎందుకు కార్యం చేయట్లేదు అని మనం అనుకుంటామండి. లేదు, మనకు ఒక ప్రణాళికని సిద్ధపరుస్తూ ఉంటాడు దేవుడు. ఆ ప్రణాళిక ఎప్పుడు మనకు బయలుపడుతుందో తెలుసా? అందరూ నశించిపోయి ఏడు మాత్రమే రక్షించబడినప్పుడు అప్పుడు అర్థమైంది వాళ్ళకు కూడా. బయట ఉన్న వాళ్ళు ఏమన్నారండి? ఆ ఓడ నిర్మాణం చేయడానికి 120 సంవత్సరాలు పట్టింది. ఆ 120 సంవత్సరాలకి ఎన్ని ఎగతాళిలోనమాట అండి. ఇంకా అతనైతే ముసలోడు అయిపోయాడు. ముసలోడు అయిపోతేనంటే ఏమైపోద్దటండి? మైండ్ సరిగ్గా పనిచేయదు. ఇప్పుడు ముసలోళ్ళకి పని చేయట్లేదా, పడుసోళ్ళకి పని చేయట్లేదా? బుర్రలో
చెప్పండి. అది ఇప్పుడు ఏదో రీసెర్చ్ చేస్తుంటే తల్లిదండ్రులు అంటండి పిల్లల కోసం ఆలోచించడం వల్ల వీళ్ళకి షుగర్లు బీపీలు వస్తున్నాయంట, వాళ్ళ కోసం రావట్లేదంటండి. ఈ పిల్లలు ఏమైపోతారో ఎలాగైపోతారో ఏంటి వీళ్ళ పరిస్థితి అని వీళ్ళ కోసం ఆలోచిస్తుంటే వీళ్ళకి బీపీలు షుగర్లు వస్తున్నాయంటండి, హార్ట్ అటాక్లు వస్తున్నాయంట. ఎందుకు వాళ్ళ గురించి వాళ్ళకి రావట్లేదంటండి. ఎందుకని వాళ్ళ లైఫ్ని ఎలాగోలాగా లీడ్ చేసుకుని పైకి ఎక్కేశారు. మనం ఎక్కేసాం, మనం బాగానే లీడ్ చేసుకున్నాం మన ఫ్యామిలీ అంతటినే. ఈ పిల్లలు ఎలా చేస్తారో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు ఏంటి వీళ్ళకి. కాకపోతే ఇప్పుడు పిల్లలందరూ కూడా చదువుకుంటున్నారండి. చదువు వేరండి, జ్ఞానం వేరు, తెలివి వేరు. అవి కూడా ఉండాలొద్దా? చదువుంటే సరిపోదు, ఏముండాలి? సంస్కారం ఉండాలంటారు. అలాగే జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటారు, మూర్ఖురాలు పెరికేసుకుంటుంది, కట్టింది కూడా పెరికేస్తుందట. అయితే మనం జ్ఞానవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాం. మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు మనల్ని లోకంలో నుంచి వేరుపరిచాడో, మనం వేరవడానికి మనం ఇష్టపడ్డామో, అప్పుడే మన పట్ల ఒక ప్రణాళిక సిద్ధమవుతూ ఉంటుందండి దేవునికి. అది ఓడ నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఎగతాళిలా లేకపోతే మెచ్చుకున్నారా ఎవరన్నా? 120 సంవత్సరాల పైనే వాళ్ళు ఎగతాళిలు అనుభవించారు. మనం కొద్ది రోజులు ఎగతాళి అనుభవించడానికి ఎంత బాధపడిపోతామండి. నన్ను వాళ్ళు ఇలాగ ఎగతాళి చేశారు, వాళ్ళు నన్ను ఇలాగ ఎగతాళి చేశారని అంతే ఫీల్ అయిపోతారు. అలాగా ఉంటాయి లోకంలో, అవన్నీ ఉంటాయండి. లోకంలోనే కాదు, సంఘంలో కూడా ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయండి. అవి ఉండకుండా మాత్రం ఉండవు. అయితే ఏది ఏమైనప్పటికైనా ఇన్ని అవమానాలు పొందినా, ఇన్ని ఎగతాళీలు పొందినా, ఏమి అయినప్పటికైనా వాళ్ళ దేవుడు ఏ పని చెప్పాడా పని చేసి ముగించారా లేదా? ముగించేశారు. ఆయన ఆహారం ఏం పెట్టమన్నాడా ఎన్ని పెట్టారా లేదా? పెట్టారు. మరి అన్నిటికీ మనుషులకైనా వాటికైనా వాటర్ అవసరమా కాదా? ఒంటెన్ని నీళ్ళు తాగుతుందమ్మా? ఒక గ్లాస్ తాగుతుందో బిందు తాగుతుందా? బయట నుంచి నీళ్ళు తేడానికి ఉండదు. ఇంకా దేవుడు బయటికి రప్పించే వరకు ఇంక బంద్ అన్నమాట. ఆయనే దానికి ముద్ర వేసేసాడట, తాళం వేసేసాడు ఆయన. మనుషులు వేస్తే ఎవరో ఒకరు వచ్చి తీస్తారండి ఆ తాళాన్ని. దేవుడు వేసిన దానికి ఇంకెవరు తీయడానికి వీలు పడదు. ఇంకా అది రండి రండి దేవుని మందిరానికి రండి, దేవుడిని తెలుసుకోండి, ఆయనే రక్షిస్తాడు, ఆయన వల్లే రక్షణ ఉంది అని చెప్పేసి అందరూ పిలుస్తుంటే ఎంత ఎగతాళి చేస్తున్నారు మీరు చూస్తున్నారు కదా. ఎగతాళి చేస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, ఎన్నో జరుగుతున్నాయండి. కొంతమంది అంటారు తెలియక ఎందుకంటే రోడ్ల మీద అలా తిరుగుతారు అని. అయితే ఏది ఏమైనప్పటికైనా కొందరు అనవసరంగా తిరుగుతున్నారు, కొందరు అవసరంగా తిరుగుతున్నారు. కొందరు సాతాను ప్రేరేపించబడే వాళ్ళు కూడా తిరుగుతారు, దేవుని నామానికి అవమానం తీసుకురావడానికి. ఆత్మల భారం కలిగిన వాళ్ళు తిరుగుతారు, ఆత్మల రక్షణలోకి రావాలని. ఆ బ్యాచ్ ఉంటుంది, ఈ బ్యాచ్ ఉంటుంది, అందరూ ఒకటని మనం చెప్పలేము. ఎవరెందుకు తిరుగుతున్నారో మనం చెప్పలేమండి. ఏది ఏమైనప్పటికైనా ఆత్మల భారము కలిగి చేసిన వారికి ఏమొస్తున్నాయి? అవమానాలు, నిందలు, ఎగతాళీలు, దెబ్బలు. అలనాడు కూడా ఎన్నో దెబ్బలు తిన్నారండి వాళ్ళు. చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. శిష్యులందరూ కూడా సహజ మరణం ఎవరో పొందలేదండి. అందరూ కూడా హతసాక్షులు అయిపోయారండి. మనలాంటి వారి కొరకే. మనది అసలు హిందూ దేశము అంటే విగ్రహారాధన దేశం అండి. ఆయన మహాకృప కాకపోతే నువ్వు నేను ఇలాగ ఆరాధిస్తున్నామా ఏంటి అంటే ఏంటండి?
ఆయన కృపా కనికరాలు మన మీదకి వచ్చినాయి కనుక మనం తెలుసుకోగలిగాం. ఆయన స్తుతించగలుగుతున్నాం, ఆరాధించగలుగుతున్నాం. ఇదే ఆదివారం సెలవు దినం కనుక అనేక మంది అనేక పిక్నిక్లు పెట్టుకుని టూర్లు పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ ఒక్క దినము ఒకవేళ ఖాళీ అయినా కూడా లేదు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని పని చెయ్యాలి, దేవుని మందిరంలో నేను ఉపయోగపడాలి, ఆయన మహిమపరచాలి, ఆయన గణపరచాలి, ఆయన ఆరాధించాలి అని ఏం చేస్తున్నాం? మన పనులన్నీ ఓ పక్కన పెట్టి మందిరానికి వస్తున్నామండి. అవునా కాదా? ఇదంతా దేవుని కృప కాదంటారా? దేవుని కృప. అయితే దేవుని కృప ఎవరి మీదకి వస్తే వాళ్ళు రక్షించబడతారండి. ఆ రోజుల్లో ఎవరి మీదకి వచ్చింది దేవుని కృప? ఎవరి మీదకి వచ్చిందండి? నోవహు కుటుంబం మీదకే వచ్చిందని చెప్పుకోవచ్చు. నోవహు మీదకే వచ్చింది, నోవహు కుటుంబం మీదకి కూడా వచ్చింది. అంటే వాళ్ళందరూ కలిసి వర్క్ చేశారండి. దానికి ఎంత కష్టపడ్డారో చూడండి. పెళ్ళిళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టలేదు అంటే మరి గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం అని చెప్పుకున్నామా లేదా? కొంతమందికి బిడ్డల్ని ఇవ్వడు దేవుడు. ఎందుకు ఇవ్వడో మనకు తెలియదు. వాళ్ళ పట్ల దేవుని చిత్తమో ఏంటో మనకు తెలియదు. అందుకే వీళ్ళు ఇలాంటి వాళ్ళు, గొడ్డుపోతోళ్ళు, అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అనే మాట ఎవరిని అనకూడదు. మనం వాళ్ళ కొరకు అవసరమైతే మనం ప్రార్థన చేయాలి, ప్రభు అలా వాళ్ళ గర్భం తెరువని. అలా పిల్లలు లేని వాళ్ళ కొరకు ఎంతోమంది కొరకు ప్రార్థన చేస్తే అండి వాళ్ళకి పిల్లలు పుట్టారండి. విచిత్రం ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు నా మీద పడతారండి. వాళ్ళు ఇలా వచ్చేస్తారు, చేతులు చాపుకుంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళడండి పిల్లోడు. మీ దగ్గరికి వస్తున్నాడు ఏంటి? ఈయన నేను పరలోకని తెచ్చానులే అమ్మ, మా బంధం వేరు అంటే నవ్వుకునేవారు అనమాట. ఎక్కడి నుంచి తెచ్చానండి? పరలోకం నుంచి తెచ్చానమ్మా, మా బంధం వేరుగా ఉంటుంది అని చెప్పేసి అనేదాన్ని. వాళ్ళ ఆడపిల్లలైనా మగపిల్లలైనా అలాగ ఎంతోమంది జన్మించారండి. దేవుని స్తోత్రం. అయితే పరలోకం నుంచి తెచ్చాను, మరలా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్న ఆశ. ఇక్కడ వాళ్ళకి ఎంత ఆయుష్ ఉందో అంత ఆయుష్ కూడా జీవించి తర్వాత వారి పరలోక రాజ్యానికి ప్రవేశించాలి. అయితే అటువంటి కృప దేవుడు మరి ఇచ్చాడండి. ఏదేమైనప్పటికైనా ఎన్ని మాటలు అనిపించుకున్నా దేవుడు చెప్పిన పని చెప్పినట్టుగా చేశారు. అన్నీ కంప్లీట్ చేశారు. అందులో వెళ్ళిపోమన్నాడు ఆయన, వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళేటప్పుడు కూడా పిలిచాడు, రండి 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 అని పిలిస్తే వెళ్ళలేదు సరికదా, నవ్వారటండి. ఏం చేశారు? నవ్వారు. ఎందుకు నవ్వారు అంటే కారణం ఉందండి. ఏముంది? కారణం ఉంది. ఏంటి కారణం? అప్పటికే వర్షం అనేటువంటిది వాళ్ళకి తెలియదు. ఒక్క చినుకు కూడా పడలేదండి. అసలు వర్షం అంటే ఏంటో కూడా తెలియదు. మనకి కొన్ని విషయాలు ఏమైనా చెప్పినప్పుడు అవేంటో మనకు తెలియదండి. మన పూర్వీకులు ఏదన్నా చెప్తే ఏమో మాకు తెలియదు అంటాం మనం. అవునా కాదండి? ఎందుకని? వాటిని మనం చూడలేదు, మనకు తెలియదు. వాళ్ళకి అసలు వర్షం అంటే ఏంటో తెలియదు. తెలియనప్పుడు మరి ఇతను ఎలా చేశాడా పని, ఇతని ఫ్యామిలీ ఎలా చేసిందా పని? విశ్వాసం. దేవునితో ఎప్పుడైతే మనం నడక ప్రారంభించామో, ఆయన యందు విశ్వాసం ఉంచామో, ఆయన్ని నమ్మామో, ఆయనతో పాటు మనం ఏం చేస్తాం? నడక ప్రారంభిస్తామండి. నడక ప్రారంభించినప్పుడు అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడతాడండి. మాట్లాడినప్పుడు దేవుడి మీద మనకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది, నమ్మకం వచ్చేస్తుందండి. ఈయన చెప్పారు అంటే తప్పకుండా అది జరుగుతుందనే నమ్మకం మనకు వచ్చేస్తుందండి. అవునా కాదా? ఆయనతో మనం ఎంత బాగా కలిసి ఉంటామో అంత నమ్మకం మనకు వస్తుందండి. ఆయనతో మనము సరైన సంబంధం, సహవాసం లేకపోతే నమ్మకం వస్తుందా? రాదు. ఎలాంటి నమ్మకం అంటే అండి అది గుడ్డి నమ్మకం అని చెప్పుకోవచ్చు. ఎలా నమ్మాలి? కొన్నిసార్లు దేవుడు చెప్పింది మనం వింటాము, నమ్ముతాము. ఎలా నమ్మాలి అంటే గుడ్డిగా నమ్మేయాలన్నమాట. అప్పటికి మనం చూడమని, అప్పటికి అది మనకు తెలియదు, ఏం తెలియదు.
కానీ నమ్మేయాలి. ఎందుకు నమ్ముతాము? దేవుడు చెప్పాడు అంటే ఊరికనే అది చెప్పాడు. ఏదో కారణం ఉంది, మనకు తెలియకపోవచ్చు, కానీ దానికి కారణం ఉంటుంది. ఆ కారణం తెలిసేటప్పటికి అంతా అయిపోద్ది. కారణం తెలిసేటప్పటికి అయిపోద్ది. అందుకే దేవుడు ఏదైనా చెప్తే వెంటనే లోపడతాం. అందుకేనండి, అది మాకు తెలిసినా తెలియకపోయినా నన్ను అనేవారు, ఎవరు ఇలా చేయట్లేదు, మరి ఏంటి ఈవిడేంటి ఇలా చేస్తుంది, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు అనేవారు. చేయకూడదు అంటే మరి దేవుడు చెప్తుంటే చెయ్యాలా మానేయాలా? ఇంతకీ నన్ను పిలిచింది దేవుడా వీళ్ళ? మరి ఆయన పిలిచినప్పుడు ఆయన ఏం చెప్తారు? నేను చెయ్యాలి కదా. దేవుడు ఏలియాని వాడుకున్నాడండి. ఎలీషాని ఎవరు పిలిచారు? దేవుడా ఏలియా? ఎవరు పిలిచారు చెప్పండి? ఏలియా పిలిచాడు. ఏలియా పిలిస్తే ఎలీషా వచ్చాడు. అవునా కాదా? కొంతమందిని నేరుగా దేవుడే పిలుస్తాడు, కొంతమంది ద్వారా పిలుస్తాడు. అవునా? మరి శిష్యుడు అయ్యాడా లేదా? ఆయనకి ఎంత పరిచర్య చేశాడు? ఆయనకి చాలా పరిచర్య చేశాడు. ఏది ఆశించి చేయలేదు. అందుకే రెండంతల అభిషేకం పొందుకోవడానికి అర్హుడు అయ్యాడండి. నిస్వార్థంగా చెయ్యాలండి. దేవుని పనిలో కూడా మనం అలా చేయాలి. నిస్వార్థంగా చెయ్యాలి. స్వార్థం ఉండకూడదు. మనం ఇది చేస్తే నాకు లాభం ఏంటి అని ఎప్పుడు కూడా మనము ఆలోచించాలి. ప్రతిఫలము దేవుడు ఇచ్చాడంటే ఎలాగలా ఉండదండి. మనం అందరూ ఆశ్చర్యపోయే రీతిగా, అసూయపడే రీతిగా ఇస్తాడండి మనకు. హల్లెలూయా. అలాగిస్తాడండి దేవుడు మనకు. మనం అలాగ అవుతామని ఎవ్వరూ అనుకోరండి. వీళ్ళ మొహం ఏళ్ళే పైకి వస్తారు, వాడు అంతే, ఆమె అంతే, వాళ్ళే పైకి వస్తారు. ఎదురుకెదురు వాళ్ళు అన్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ఆయన లేపే టైంలో లేపుతాడండి. అంతవరకు మన మీద వర్క్ జరుగుతూ ఉంటుంది. ఏం జరుగుతుంది? వర్క్ జరుగుతూ ఉంటుందండి. ఏవండి, ఏదైనా వర్క్ జరిగేటప్పుడు వాడుకుంటామా, వర్క్ అయిపోయాక వాడుకుంటామా? చెప్పండి. వర్క్ అయిపోయాక వాడుకుంటాం. ఒక ఇల్లు కడుతున్నారనుకోండి, ఎప్పుడు ఉంటాం మనం అందులోని? కంప్లీట్ అయ్యాకే కదా. ఏ పనైనా అంతే, ఏ వస్తువైనా అంతే. వర్క్ జరిగినంతసేపు దాన్ని వాడుకోడు ఆ యొక్క యజమాని. వర్క్ కంప్లీట్ అయిపోవాలి, అప్పుడు వాడుకుంటాడు ఆయన. మనం కంగారు పడిపోతూ ఉంటాం. మనకి ఉన్నది ఏంటి? కొంతమంది కంగారు పైకి కనపడుతుంది, కొంతమంది కంగారు లోపల పడిపోతూ ఉంటారు. కంగారు పైకి కంగారు పడరండి. ఎంత కంగారు అని అన్నమాట. దానికి మనుషులు పెట్టిన పేరేంటంటే ఏమంటారు? వేళ్ళాండి, కంగారు జరుపుబండి. అసలు నిలబడరండి వీళ్ళు అంటారా? అనరా? అనుకున్నది అయిపోవాలి వాళ్ళకి. ఇంకా అది ఎలాగ అయిపోవాలో ఏంటో కూడా తెలియదు. అనుకున్నది అయిపోవాలి. కొన్ని అలా చేసేవి ఉంటాయి, కొన్ని కాస్త నిదానించి చేసేవి కూడా ఉంటాయి. నిదానించి చేసేదాన్ని కంగారుతో చేయకూడదు. స్పీడ్గా చేయాలి కానీ కంగారుగా చేయకూడదు. స్పీడ్గా ఎప్పుడు చేస్తాము? తర్ఫీదు అయ్యాక స్పీడ్ వస్తుంది మనకి. స్పీడ్గా చేసేటప్పటికి నైపుణ్యత వస్తుంది. అందులో నైపుణ్యతగా చేయగలుగుతాం. ఒకదాని తర్వాత ఒకటి మనకి వస్తాయన్నమాట అండి. అయితే ఏది ఏమైనప్పటికైనా అలానే జరిగింది. కొంతకాలం అయిపోయింది. కాకిని విడిచిపెట్టాడు. అది శవాలను తింటదటండి. కాకి
రాలేదది. తర్వాత తెల్ల పావురాన్ని విడిచిపెట్టాడండి. అది ఎక్కడ కాలు పెట్టడానికి స్థలం లేక తిరిగి వచ్చేసిందంటండి. తర్వాత కొంతకాలం ఆగి నల్ల పావురాన్ని విడిచిపెట్టాడు. ఆ నల్ల పావురం ఒక ఒలీవ ఆకుని తీసుకొచ్చిందన్నమాట అండి. సృష్టిలో ప్రతి చెట్టు చచ్చిపోద్దంట, కానీ ఒలీవ చెట్టుకి చావు ఉండదటండి. అది ఎంత మురిగిపోయినా, ఏమైపోయినా, ఎంత వానలో వరదలో ఏమొచ్చినా కూడా దానికి చావు ఉండదటండి. అదేం చేసింది? చిగిరించింది. చిగిరించేటప్పటికి దాని యొక్క ఆకును తీసుకొచ్చింది అన్నమాట. ఆకును తీసుకొస్తే అంటే దీని అర్థం ఏంటి అంటే ఒక సూచన చూపించింది. పావురం అనేటువంటిది ఒక సూచన చూపించింది అన్నమాట అండి. అంటే బయట పరిస్థితి ఇలా ఉంది. ఆ ఒక్క ఆకును చూసి అతనికి ఏం తెలిసిందంటే అయితే బయట పరిస్థితి బాగానే ఉందన్నమాట, నీళ్ళు ఇంకినాయి అన్నమాట, తగ్గిపోతున్నాయి అన్నమాట అని అతనికి అర్థమయ్యింది. అప్పుడు ఆ తర్వాత నీళ్ళు ఇంకిన తర్వాత అప్పుడు దేవుడు వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. హల్లెలూయా. వేసింది ఆయనే. ఆయన వేస్తే ఎవడో తీయలేడు, ఆయన తీస్తే ఎవడో వేయలేడు. అక్కడ తీస్తాడు. తీసేసిన తర్వాత బయటికి రమ్మన్నాడు. ఇప్పుడు వాళ్ళతో ఒక నిబంధన చేశాడు. ఇప్పుడు మీరు చదివిన మాట అదే. బయటకు వచ్చాక ఏం చేశాడు? ఒక నిబంధన చేశాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపాలి మీరు. ఇప్పుడు గర్భఫలాన్ని ఇప్పుడు ఇస్తున్నాడు దేవుడేళ్ళకి. ఒక నూతనమైన జనరేషన్ని వారి ద్వారా రప్పిస్తున్నాడు అన్నమాట. ఇక పాతదే లేకుండా తుడిచిపెట్టేశాడు. ఇప్పుడు కొత్తది ఈ మంచి బిడ్డల ద్వారా మంచి బిడ్డల్ని రప్పించాలి అని చెప్పేసి ఈ నీతిమంతుల ద్వారా నీతి కలిగిన బిడ్డలు రావాలని చెప్పేసి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఫలించమన్నాడు అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం అన్నమాట. ఆయన ఇచ్చే బహుమానం. అప్పుడు ఆ బిడ్డలో ఎదిగారు, భూమిని నింపుతున్నారు. ఇప్పటికే నింపుతున్నారు. సాతానుడు ఒక బిట్టేశాడు, ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే ప్రభుత్వం ఏమంటుంది? పిల్లల కనండి. కొన్ని మీటింగ్లు పెడుతున్నారు, మీరు చూసారో లేదో కానీ పెట్టి, మన ముఖ్యమంత్రి గారే ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదమ్మా అని అడుగుతున్నాడు ఒక అమ్మాయి. ఏం అవ్వాలనుకుంటున్నావంటే అమ్మాయి ఏదో అవ్వాలని చెప్పింది, చదువుతుంది, మంచిదే. ఇంకా ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు అంటే ఇలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అని చెప్పింది. బాగానే ఉంది. ఇంతకీ నువ్వు చదువు అయిపోయాక పెళ్లి చేసుకుంటావా చేసుకోవా అన్నాడు. అది చేసుకుంటాను సార్ అన్నాడు. చేసుకుంటావు బాగానే ఉంది, పిల్లలు కంటావా లేకపోతే వద్దా అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు వద్దు, పిల్లలు వద్దు అంటున్నారటండి. అంటే లేదు సార్ పిల్లలు కూడా కంటాను అన్నాడు. ఇప్పుడు ఏమంటుంది ప్రభుత్వం? ఎంతమందినైనా కానని అంటుంది. వాళ్ళకి అంటానన్నాడు. ఇప్పుడేమో వద్దన్నారు. ఇప్పుడేమో దైవ చిత్తం ఏంటంటారు? బిడ్డలు పుట్టడం దైవ చిత్తమా, పుట్టకపోవడం దైవ చిత్తమా? పుట్టడమే దైవ చిత్తం. కొంతమందిని నపుంసకులుగా ఉంచుతాడటండి దేవుడు. నపుంసకులు అంటే ఆడ మగ కాని వాళ్ళని నపుంసకులు అంటారు. కానీ వాక్యం ఏం రాయబడింది అంటే కొంతమంది వాళ్ళకి వాళ్ళే నపుంసకులుగా చేసుకుంటారనుకోండి. ఎందుకు అంటే కొంతమందికి ఆడపిల్లలాగా ఉండాలనిపిస్తుంది అట వాళ్ళకి, కొంతమంది మగపిల్లలాగా ఉండాలనిపిస్తుంది అట. అలాగ అనుకోవాలి. అలా అనుకుని వాళ్ళు ఏమవుతారంటే ఆ రీతిగా మరి ఆపరేషన్లు చేయించుకుంటారటండి. అది వేరే విషయం. ఇక మూడో విషయానికి వచ్చేటప్పటికి దేవుని నిమిత్తము వారికి వారే నపుంసకులుగా
ఉంటారని ఉంటారు. వారు వివాహాలు చేసుకోరండి. మీకు అర్థమైపోవాలి. వాటి వివాహాలు చేసుకోకుండా దేవుని కొరకు వాళ్ళు ఏం చేస్తారు? సమర్పించుకుంటారు. ఇక నేను వివాహం చేసుకొని ప్రభా ఈ పనే చేస్తాను అని చెప్పేసి సమర్పించుకుంటారన్నమాట. అయితే ఆ సమర్పించుకున్న వాళ్ళలో కూడా మరి నేను ఇంకా పేరు చెప్తే బాగోదు, కానీ అది మొత్తం ప్రపంచమంతా ఉంటుందన్నమాట అండి. ఆ పేరు అదొక సిటీయే ఉంటుంది మొత్తానికి. వాళ్ళైతే పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అనమాట. అంటే వాళ్ళకి అదొక నియమం. ఇది దేవునికి సంబంధించింది కాదు, అదొక నియమం అనమాట. వాళ్ళకి చేసుకోరు, స్త్రీలైనా పురుషులైనా చేసుకోరు. కానీ వాళ్ళలో వాళ్ళే వ్యభిచారం అంటండి. అది దేవునికి సంబంధించింది కాదండి. కొంతమంది మీకు తెలుసు, వాళ్ళంతటా వాళ్ళే వివాహాలు చేసుకోకుండా సేవలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటికే చేస్తున్నారు. వీళ్ళు దైవికంగా ముందుకెళ్ళేవాళ్ళు. ఇన్ని రకాల వాళ్ళు ఉంటారండి, తెలుసా? ఇప్పుడు మీకు బాగా అర్థమైందా, లేకపోతే ఇంకా నాకు సరిగ్గా అర్థం అవ్వలేదన్న వాళ్ళు ఉన్నారా? మాకు బాగా అర్థమైందమ్మా అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి గట్టిగా. అది ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే మీకు గుర్తుండాలి. ఇవి ఏముండాలి? గుర్తుండాలన్నమాట. అది వాళ్ళు వివాహాలు చేసుకోవటం లేదు కాబట్టి వీళ్ళని వాళ్ళని కలిపేస్తే బాగోదు. వాళ్ళ వ్యభిచారాలు చేస్తారు, వీళ్ళు చేయరు. వీళ్ళ అభిషేకాలు కలిగి దేవుని కొరకు భారం కలిగి పనిచేసే వాళ్ళే. వాళ్ళు అలా ఉండరు. అదొక నియమంగా వివాహాలు చేసుకోకుండా మొత్తం మీద అదొక వర్గీకరణలో ఉంటుంది అన్నమాట. అయితే వాళ్ళలో కూడా మంచోళ్ళు ఉండొచ్చు, మనకు తెలియదు. అయితే మొత్తం మీద అదైతే జరుగుతుంది అని అంటున్నారన్నమాట అండి. అంటమంటే కొంతమందికి పరలోకము నరకం చూపిస్తున్నాడు దేవుడు. నేను ఒకసారి నరకాన్ని చూశానండి. చాలా భయం వేసేసింది నాకు. ఇంకా మెలుగు వచ్చేటప్పుడు అది నిజమేమో అనిపించేసింది అన్నమాట. ఆ నరకాన్ని చూసిన వాళ్ళు కూడా సేమ్ అయ్యే మాటలు చెప్పారు. వాళ్ళు కూడా ఆ నరకంలో ఉన్నారంటండి వీళ్ళందరూ. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు పేరు చెప్పకూడదు, మరి వాళ్ళందరూ కనపడుతున్నారు ఇలాగా అని చెప్పారన్నమాట. ఎందుకంటే మరి వీడియోలో వెళ్ళిపోతుంది, ఇది ప్రపంచం వెళ్ళిపోతుంది. అందుకని మనం అలాంటివి చెప్పకూడదు. ఏది ఏమైనప్పటికైనా ఈ గర్భఫలం అనేటువంటిది దేవుడు ఇచ్చిన బహుమానము. కొంతమందిని ఆ రీతిగా దేవుడు వివాహం కాకుండా చేస్తాడు, వివాహమైనా కూడా పిల్లలు పుట్టకుండా చేస్తాడు. వాళ్ళని ఏర్పాటు చేసుకున్న లిస్టులో ఉంటారండి వాళ్ళు. దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్న లిస్టులో ఉంటారన్నమాట. దేవుని కొరకు వాళ్ళు పని చేస్తూ ఉంటారన్నమాట. బలంగా ఆత్మల రక్షణ కొరకు భారం కలిగి పనిచేస్తూ ఉంటారండి వాళ్ళు. ఆ రీతిగా ఒక నిబంధన చేశాడు అన్నమాట అండి. అక్కడ వాళ్ళతో ఏం చేశాడు? ఒక నిబంధన చేశాడండి. ఇప్పుడు కీర్తనలోకి వద్దాం పండి, ఒక మాట చూపిస్తాను. నూట 3వ అధ్యాయం 17వ వచనం. చెప్పండి. ఆయన నిబంధనలు గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద, యెహోవాను భయభక్తులు వారి మీద ఆయన కృప ఎప్పుడూ తెలుసును. ఆయన నీతి వారికి పిల్ల తరమున తెలుసును. ఇప్పుడు అర్థమైపోయిందా మీకు? ఆయన నిబంధన గైకొనుచు, మనకి ఏ నిబంధన మనతో చేశాడో వాళ్ళతో ఇంకొక నిబంధన చేశాడండి. ఆ మాట కూడా చదివేయండి. 11వ వచనం చదవండి. 9వ అధ్యాయం 11వ వచనం నుంచి. ఆదికాండం మేఘంలో నా మనస్సును చూసి అది
అది నా 11 నేను మీతో నా నిబంధన స్థిరపరుచుకున్నాను. సమస్త శరీరుడు ప్రవాహ జలముల వల్ల యుగము లయపరచబడదు. భూమిని నాశనం చేయడం ఇతరుల జలప్రవాహం కలుగుదని పరిగణించు. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా సమస్త జీవరాశుల మధ్య నేను తరతరములకు ఏర్పరుచుకున్న నిబంధనకు తోడు ఇదే. మేఘములో నా ధనుసు ఉంచుతుంది. అది నాకును భూమికి మధ్య నిబంధనకు తోడుగా ఉండదు. భూమిపై నేను మేఘములు రప్పించినప్పుడు ఆ ధనుసు మేఘంలో కనబడుతుంది. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్య నా నిబంధన జ్ఞాపకం చేస్తుంది. కనుక సమస్త శరీరులను నాశనం చేయడం ద్వారా ప్రవాహంగా నీళ్లు రావు. ఆ ధనుసు మేఘంలో ఉండదు. మీరు దాన్ని చూసి దేవుడిని రూపెట్టిన సమస్త శరీరంలో ప్రారంభంగా ప్రతి దానికి మధ్య నిత్య నిబంధన జ్ఞాపకం చేసుకుంటారు. చాలు. ఇప్పుడు ప్రజలతో ఒక నిబంధన చేశాడు ఈయన. వాళ్ళతో ఏమి నిబంధన చేశాడు? ఇప్పుడు జలప్రవాహంతో భూమిని తుడిచేసాడండి. తుడిచేసినప్పుడు బ్రతికింది ఎవరో? నోవహు కుటుంబం బ్రతికింది. అయితే ఇదే మాట మనకి క్రొత్త నిబంధనలో ఉంటుందండి. ఏమని రాశాడంటే పౌలు గారు, ఆ రోజుల్లో నీటి ద్వారా 8 మంది రక్షించబడ్డారని రాశాడండి. అర్థమైందా? 8 మంది రక్షించబడ్డారని రాశాడు. అంటే అది క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దాన్ని ఎలా మార్చాడు అంటే, నీటి ద్వారా రక్షించబడ్డము అంటే మారు మనసు నిమిత్తము బాప్త్యసం తీసుకోండి, అప్పుడు మీరు రక్షించబడతారని రాస్తాడనమాట. అంటే బాప్తీసానికి సాదృశ్యంగా చెప్పాడు. ఇప్పుడు అది మీకు అర్థమైందా? బాప్తీసాన్ని తీసుకున్నట్టు లెక్క కింద చెప్పాడు అనమాట. అయితే అక్కడ నీటి నుంచి వాళ్ళు రక్షించబడిపోయారు. ఇప్పుడు రక్షించబడిన వారితో ఏమని చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది పిల్లల్ని భూమిని నిండించండి అని చెప్పాడండి. చెప్పి ఒక నిబంధన ఇంకోటి చేస్తున్నాడు వీళ్ళతోటి. ఏమని చేస్తున్నాడు అంటే, ఇక భూమిని నీటితో నేను నాశనము చెయ్యను అని చెప్తున్నాడు. అదేంటండి, మరి వరదల చేత లక్షలు పోతున్నారు అంటున్నారు కదా అని మీరు అనొచ్చు. వచ్చిందా మీకు ఆ ఆలోచన? వచ్చిందా? దేవుని స్తోత్రం. అయితే జవాబు వస్తుంది చూడండి. అయితే మరి అక్కడ కొట్టుకుపోయారు కానీ మనం మాత్రం ఉన్నాం కదా, ఉన్నామా లేదా? అంటే ఎక్కడైతే ఆయన ఉగ్రత కుమ్మరించబడుతుందో దుష్టులు ఉన్న చోట అంటండి దేవుని యొక్క ఉగ్రత పెళ్ళుని దిగుతుంది అని ఉందా లేదా? ఇందులో యెషయా గారు రాశాడు, దుష్టులు ఉన్న చోట ఆయన యొక్క ఉగ్రత ఎలా దిగుతుందట? పెళ్ళు అని దిగుతుందటండి. అక్కడ వాళ్ళకి ఇంకా ఎన్ని సహాయాలు చేసినా ఎన్ని లక్షల మంది పోతున్నారో మీరు ఆలోచించండి. అది దేవుని యొక్క ఉగ్రత. అది మీకు చెప్పాను, ఉగ్రత దినమందు ఆస్తి అన్ని నీళ్లు ఉంటాయండి, తాగడానికి పనిచేస్తాయా అవి? చూసారా? అవి తాగడానికి ఉపయోగపడవు అవి. మరి ఎంత భయంకరమండి ఆ పరిస్థితి. అగ్ని వచ్చి అక్కడ సిటీలో కాలిపోయిందండి. అమెరికా దేశం అనుకుంటా కదా, కాలిపోయి అమెరికాలోది కదా, అది కాలిపోయింది. అందులో ఒక్క క్రైస్తవ కుటుంబం రక్షించబడింది అని పెద్ద న్యూస్. అది అంటే వాళ్ళు దేవుణ్ణి ఆరాధించే కుటుంబం అన్నమాట అండి. దేవునికి ముఖ్య స్థానం ఇచ్చే కుటుంబం అండి అది. అందుకే ఆ కుటుంబాన్ని మీరు ఆలోచించండి. చుట్టూ అగ్ని వస్తే ఇల్లు ఆగుతుందండి. దేవుడు ఎంత కృపను చూపించాడో చూసారా? ఆ ఉగ్రతలో నుంచి మరి వాళ్ళు రక్షించాడా లేదా? దేవుడు ఒక్కడున్నా రక్షిస్తాడండి ఆయన. ఆ వరదల్లో కూడా కొంతమంది ఇలాగండి, నువ్వు ఎలా బ్రతికావు మనకు తెలియాలి. వెంటనే ఎక్కడ ఉంటారో మనకు తెలియదు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళే మానసికంగా ఎందులోకో పోతారు. ఒక రకమైన భయం ఆవరించేసి వాళ్ళ మైండే సరిగ్గా పనిచేయదండి. ఇప్పుడు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఏంటి నా పరిస్థితి,
మా ఊళ్ళు ఏమైపోయారు, మా ఇల్లు ఏమైపోయిందని వాళ్ళు ఉంటుంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? అప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా బతికావు, నువ్వు ఎక్కడున్నావు, ఎలా వచ్చావు? వాళ్ళని ఏమన్నా స్థిరంగా ఉంచుతున్నారండి వాళ్ళు? కానీ పాపం ఆ స్థితిలో కూడా వాళ్ళు ఇలా జరిగింది, ఏదో కొమ్మ తగిలింది నాకు, దాన్ని గట్టిగా పట్టుకున్నాను, దాని మీద కూర్చున్నాను. ఓ బండ తగిలింది, దాన్ని గట్టిగా పట్టుకున్నాను. ఇలాగ కొంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు. అంటే అలాగ ఎందుకు బ్రతికారో ఏదో కారణం ఉంది. దేవుడు వాళ్ళని ఏం చేశాడు? మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమని వాక్యం చెప్తుంది. వాళ్ళని మరణాన్ని నుంచి తప్పించి రక్షించాడు. లక్షలు చనిపోతుంటే ఆ లక్షల్లో ఎవరో కొంతమంది బతుకుతారు. ఆయన ఉగ్రత నుంచి ఎవరు తప్పించగలరండి? ఆయన తప్ప ఎవరు తప్పించగలరు? ఎవరు తప్పించలేరు. అయితే ఇక నీటి నుంచి నేను నాశనం చేయను అని చెప్పాడు. అయితే ఒకవేళ ఇలాంటి తుఫాన్లు ఇలాంటివి వస్తాయి కదండి, మరి మీరు చూసే ఉంటారనుకుంటున్నాను. మీకు చూడలేదండి, చాలా ఘోరం అన్నమాట. నాకు తెలీదు అని మీరు చెప్పారండి, చాలా ఘోరంగా ఉన్నారనుకోవాలండి. ఆ తుఫాన్లు అయ్యి వచ్చినప్పుడు అండి, వర్షాలు వచ్చి వెలిసిపోయాకండి ఇంద్రధనుస్సు వస్తుంది. చూసారా? కొని ఎంతమంది చూశారు? దేవునికి స్తోత్రం. ఈ చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు కనీసం ఒక్కసారైనా చూసుంటారో, కొన్నిసార్లు అయినా చూసుంటారు. నేను ఎక్కువ చిన్నప్పుడు చూశానండి. ఆ తర్వాత నేను పెద్దగా చూసినట్టు నాకు అనిపించట్లేదు, కానీ అప్పుడు చూశాను. ఇంద్రధనుసు వస్తుంది. ఆ ఇంద్రధనుసు ఏమనుకుంటున్నారో ఇక్కడ అదే రాయబడింది. వేలిని నీటితో నాశనం చెయ్యనని నేను అనుకున్నాను కదా అని దేవుడు అంట జ్ఞాపకం చేసుకుంటాడట. జ్ఞాపకం చేసుకున్నందుకు ఏమొస్తుందంట? ఇదే గుర్తు మీకు నాకుని. ఈ ఇంద్రధనుసు వచ్చింది అంటే నేను మిమ్మల్ని ఏం చేశాను? జ్ఞాపకం చేసుకున్నాను. నీటితో మిమ్మల్ని నాశనం చేయనన్నాను అనే విషయాన్ని నేనేం చేశాను? జ్ఞాపకం చేసుకున్నాను. అప్పుడే మీకు ఇంద్రధనుసు కనిపిస్తుంది అని చెప్పాడు. మీకు నాకు ఒక నిబంధన, ఇది ఒక నిబంధన గుర్తుగా నేను ఆకాశంలో పెట్టాను దీన్ని అని చెప్పాడు. ఇప్పుడు అర్థమైందా? ఇంద్రధనుసు ఎందుకు వస్తుందో ఇప్పటి వరకు మీకు తెలిసిందా? ఈరోజే తెలిసిందా? చెప్పండి. మనకింత ప్రతి దాన్ని చెప్తున్నాడు దేవుడు, ఏ ఒక్కటి కూడా దాచట్లేదు. ఇది కూడా మరి మనం తెలియకుండానే ఇంతవరకు వచ్చేసాం. మనం ఆ ఇంద్రధనుసు ఎందుకు వస్తుందో ఎందుకు రావట్లేదో మనకు తెలియట్లేదు. కానీ కొంతమంది చెప్తారు అదేదో బాణమని, అదేదో ఇదని అదని చెప్తారు. అది కాదు, ఇది కాదు, ఇది. అర్థమైందా? అర్థం. ఇప్పుడు 2 కీర్తనలు. నా నిబంధన గైకొనుచు కీర్తనలు 13, 103, 11, 17. ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలు అనుసరించి నడుచుకునే వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలిచును. ఆయన నిబంధనలు గైకొనుచు, ఆయన ఏం చెప్పారో అది ఏం చేస్తున్నారట? వాళ్ళు పాటిస్తున్నారు. గైకొనుచు ఆయన కట్టడలను, ఆయన ఏ కట్టడలు అయితే పెట్టాడో వాటిని ఏం చేస్తున్నారు? వాళ్ళు అనుసరిస్తున్నారు, చేస్తున్నారండి. తర్వాత యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన కృప ఎప్పటి వరకు ఉంటుందట? యుగ యుగాలంటే ఎప్పుడు? ఇప్పుడు ఈ యుగం తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా యుగ యుగాలు అంటే అదండి. మనం బ్రతికుండగా, ఈ లోకమంతా ఉండగా ఆయన కృప మన మీద ఉంటుంది. తర్వాత దేవుని యొక్క
రాజ్యం వెళ్ళినా కూడా యుగాలు అంటే అదే అనమాట అండి. ఎప్పటి వరకు ఉంటుంది? యుగములు. మీరు మర్చిపోకుండా ఉండడానికి చెప్పిస్తాను. అర్థమైందా? మీ నోటితో మీరు చెప్పాలి గట్టిగా. ఆయన నీతి వారికి పిల్ల తరమున, వాళ్ళకే కాదంట, పిల్ల తరానికి నిలబడిపోద్దటండి. ఎవరికి? రక్షించబడిన వారికి, దేవునితో ఒక నిబంధన జరిగిన వారికి, ఆయన కట్టడలను అనుసరించి నడిచే వారికి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి దేవుని యొక్క కృప వాళ్ళకి, వాళ్ళ పిల్ల తరానికి అది ఏమైపోద్దట? నిలిచిపోతుందటండి. అలా నిలబడిపోద్దట వాళ్ళ మీద దేవుని కృప. దావీదు మీద దేవుని కృప ఉందా లేదా? సౌలు మీద దేవుని కృప ఉందా? చెప్పండి. మరి గట్టిగా చెప్పండి అమ్మా. ఏ ఆకలేస్తున్నా నీరసం అవుతుందా? రావాల్సింది నాకు, అరుస్తుంది నేను కనుక. నాకు నీరసం వచ్చినా నేను అరుస్తున్నాను. మనము దేవుని కట్టడలను అనుసరించి, ఆయన ఆజ్ఞలను గైకొంటూ, ఆయన నిబంధనలు గైకొంటూ, ఆయనతో నడుస్తూ జీవిస్తేనంట మన మీద, మన పిల్ల తరము మీద కూడా ఆయన కృప ఉంచుతానన్నాడు. అదే నిబంధన దావీదుతో కూడా చేశాడండి. దావీదు సౌలు మీద నా కృప తొలగిపోయినట్లుగా నీ మీద నా కృప తొలగిపోదు, నీ మీద, నీ పిల్లల తరము మీద కూడా నేను నా కృప ఉంటాను. ఒక నిబంధన చేసేసాడండి దావీదుతో. ఎందుకు సౌలు మీద చేయలేదు, ఎందుకు దావీదు మీద చేశాడు? సౌలు రక్షించబడిన వ్యక్తి కాదు. టెంపరీగా అక్కడికి ఆ టైంలో ఎవరూ లేక అతను నిలబెట్టేశాడు. దావీదు అలాగొచ్చినోడు కాదు. అతను పుట్టుకతోనే ఒక ప్రణాళికతో పుట్టాడు, ప్రణాళికతో అతను ఎదుగుతున్నాడు. ఒంటరి జీవితంలో చాలా పాఠాలు నేర్పిస్తాడు దేవుడు మనకి. ఒంటరిగా పెట్టంటండి చాలా పాఠాలు నేర్పించి అప్పుడు నిలబెడతాడటండి. అప్పుడు భయం పోద్దంట. దుష్టునికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడడానికి ధైర్యం వచ్చేస్తుందటండి. ఎక్కడొచ్చింది ధైర్యం? ఒంటరితనంలో. ఎక్కడొచ్చింది? ఒంటరితనంలో. ఏమి లేదు, ఆహారం పెడతాడట, తినాలంటండి. కూర్చోవాలంట, పడుకుంటే పడుకోవాలట. మళ్ళీ ఆహారం పెడతాడట, తినేసి మళ్ళీ కూర్చోవాలి, పడుకుంటే పడుకోవాలి. మన ఇష్టం అన్నమాట అండి. ఏంటి ఇలా ఖాళీగా ఉన్నానేంటి అనిపిస్తుందట. నిజంగానే నాతో నిన్న మాట్లాడాడండి దేవుడు. నిజంగా నేను అలాగే అనుకుని ఏంటి ఇలా ఖాళీగా ఉన్నానేంటి, నేను ఇలా ఖాళీగా ఉన్నానేంటి. ఎందుకంటే ఎక్కువ పని చేసిన వాళ్ళకి పని లేకపోతే ఎలా ఉంటుందమ్మా? మీ ఇంట్లో మీకు ఏం అక్కర్లేదు, మీకు వంట చెయ్యవసరం లేదు అన్నారు అనుకోండి ఇంట్లో, మీ పరిస్థితి ఎలా ఉంటుంది? అమ్మాయ్య ఈరోజు వంట చేయక్కర్లేదంట, మీకు ఎంత హ్యాపీగా ఉంటుందో అన్నమాట. ఆ ఒక్క వంట లేకపోతే మీకు హ్యాపీ, బట్టలుతుకు లేకపోతే హ్యాపీ. ఇలాంటి హ్యాపీస్ కొన్ని ఉంటాయన్నమాట. ఆ రీతిగా అతను ఆ ఒంటరి స్థితిలో చాలా నేర్పేశాడు దేవుడు పట్టేసుకున్నాడు. ఆయన తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి లేదు, అన్నదమ్ములు దగ్గరికి రానివ్వట్లేదు, ఎవరి దగ్గరికి రానివ్వట్లేదు. మనం అనుకుంటాం నాకే ఎందుకు వస్తుంది ఇదంతా అని. నేను అనుకున్నాను నాకే ఎందుకు జరుగుతుంది ప్రభు ఇలాగా. ఓరుని ఏడ్చేశానండి 2008లో. నేను ఎదుర్కొన్న పరిస్థితిని తట్టుకోలేక, ఎందుకు ప్రభు నా మీద ఇలా పగపట్టేశారు, వాళ్ళ జోలికి నేను వెళ్ళను కదా,
ఎవరికి నేను కీడు చేయను కదా, అపకారం చేయను కదా, ఎందుకు నా మీద ఇలా పగపట్టేశారయ్యా, నా మీదే ఎందుకు ఇలాగా, నాకే ఎందుకు జరుగుతుందయ్యా, నువ్వు చెప్పినట్టే నేను చేస్తున్నాను కదా, నువ్వు చెప్పంది నేను ఏమీ చేయట్లేదు కదా, కానీ నాకే ఎందుకు జరుగుతున్నాయి ప్రభా ఇవన్నీ, నాకు మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి ప్రభా ఇవన్నీనని, ఎందుకు నన్ను ఎంతగా నా మీద పగపట్టేశారయ్యా అనేసి ఓరున దేవుడి దగ్గర ఏడ్చేశారయ్యా. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఏడ్చేసి శుభ్రంగా వెళ్ళి మొహం కడుక్కొని లోపలికి వచ్చి ఆ రోజు అయ్యగారు ఒక చిన్న బిడ్డకి అన్నం తినిపించినట్టుగా నాకు తినిపించారండి. ఎప్పుడు ఆయన నాకు తినిపించడం, నేను తినిపించుకోవడం అలాంటి నాకు ఇష్టం ఉండదండి. అయితే నాకు తినాలని లేదు, నా లోపల అంత దుఃఖం ఉన్నప్పుడు ఎలా తింటామండి? ఎవరికైనా సరే మీ లోపల దుఃఖం ఉన్నప్పుడు మీ గొంతు సహకరించదు మీకు తినడానికి. ఆకలేస్తుంది కానీ గొంతు సహకరించదు. ఎందుకు సహకరించదు అంటే దీన్నంటే ఏం నిండిపోయింది, దుఃఖం నిండిపోయి ఇది మెంగలేదు. మీరు ముద్ద పెడతారు కానీ ఇది మెంగలేదు, ఆ దుఃఖం నిండిపోద్ది అనమాట. అది నా పరిస్థితి ఆ రోజు. అయితే ఆ దురాత్మ నాతో 24 గంటలు పోరాడిందండి. పోతే నేను అప్పుడు పోవాలి, లేదు అంటే నేను పిచ్చిదాన్ని అయిపోవాలన్నమాట. అది నా మీద కారణం. కానీ నా దేవుడు ప్రతి విషయంలో ప్రతి సమయంలో కూడా నన్ను వెన్నంటి ఉన్నాడండి. యేసన్న గారు రాస్తారు ఆ పాట, వెన్నంటి ఉన్నావయ్యా నాతో. ఆయన వెన్నంటి లేకపోతే ఈ రోజు మీ ఎదురు నేను నిలబడలేను, మీకు చెప్పలేను. నేను మీలో కొంతమంది నన్ను చూడకపోదు, కొత్తగా వచ్చిన వాడికి నేను కనబడకపోదు. ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మీ అందరికీ ఇంకా నేను ఆహారం పెట్టాలని దైవ చిత్తమై ఉందేమో నాకు తెలియదు. ఈ రోజున సజీవురాలుగా ఉంచాడు అంటే ఆయన కృప. మీ యొక్క ఆ రక్షణ అనేటువంటిది మరి దేవుని యొక్క దృష్టిలో అలాగా ఉన్నదేమో మరి నాకు. అయితే ప్రశాంతంగా పడుకున్నాను, మొక్క పడుకుని వచ్చాను. పడుకుని అమ్మో నేను ఏడితే దేవుడు ఒప్పుకోడు, ఇప్పుడు నా కోసం ఎవరన్నా పంపించి నన్ను వాదార్థానికి పంపుతాడేమో అని నాకు వెంటనే మళ్ళీ గుర్తొచ్చేసి లేచి కూర్చుని, ప్రభువా నన్ను వాదార్చడానికి ఎవరన్నా పంపుతావేమో, ఎవరిని పంపొద్దు నా దగ్గరికి, నాకు ఎవరు వాదార్పు వద్దు, నా దగ్గరికి ఎవరిని పంపొద్దు అని. ఇంతే, అది ప్రార్థన కాదండి, దేవుడు చెప్పానంతే. అలాగే అప్పుడు పడుకుని అలా చూస్తున్నాను. మాస్టర్ గారు ఒక ఆయన వచ్చి పిలుస్తున్నాడు, రాయిలా పడుకుంటుని చూస్తున్నాను అలా. కానీ అంత క్రితం అయితే వెంటనే వెళ్ళి నేను తలుపు తీసి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి మంచినీళ్ళు టీయో ఏయోటి నాకు కరిగొన్నది పెట్టి మాట్లాడేదాన్ని అనమాట. అలాంటి దాన్ని నేను ముందే చెప్పాను కదా, ఇంటికి చెప్తే ఎందుకు పంపావు ప్రభు ఆయన్ని, నేను ముందే చెప్పాను కదా ఎవరిని పంపొద్దని, ఆయన్ని ఎందుకు పంపావు అని అలాగే చూస్తున్నానండి. మంచం మీద పోతుంది, పైకి చూస్తున్నాను. ఆ పాస్టర్ గారు వెళ్ళట్లేదు, పిలుస్తూనే ఉన్నారు. ఆయన ఏంటో పట్టుదలగా పిలుస్తున్నాడండి. ఆయన పిలుస్తుంటే గమనించండి, దేవుని కార్యాలు ఎలా ఉంటాయో మనకు తెలియవండి. అన్నిసార్లు ఆయన పిలుస్తుంటే నేను ఇంకా ఉండలేకపోతున్నాను, ఇంకా తప్పదు అన్నట్టుగా ఆయన కిటికీ దగ్గరికి వచ్చి పిలుస్తున్నారు. ఇంక ఇలా అనమాట, బాబోయ్ వెళ్ళేటట్టు లేరు, ఇన్నిసార్లు పిలిపించుకుంటున్నానేంటి అనేసి వెళ్ళి తలుపు తీశాను. తలుపు తీసేటప్పటికి వందరాలమ్మ శారా గారు పడుకున్నట్టున్నారు అన్నారు ఆయన. అవునండి మాస్టర్ గారు అన్నాను. నాకు మొహం ఎత్తడానికి కూడా నాకు చాలా గుండెలు భారంగా ఉన్నాయి కదా. మరి అప్పుడు ఏమీ లేదమ్మా, రేపు నుంచి ఉపవాసం ఉందాం అనుకుంటున్నాను, మీతో ప్రార్థన చేయించుకుందామని వచ్చానమ్మా అన్నాడు. చూస్తారా దేవుడు నన్ను ఎలా బంధించాడో, ఇరికిచ్చేసాడు ఇప్పుడు నన్ను ఆయన. అందులో దుఃఖంతో ప్రార్థన చేయాలంటే ఎలా చేస్తారండి ఎవరైనాని చెప్పండి. మనం బాగుంటే చేయగలుగుతాం కానీ దుఃఖంతో ఉంటే చేయగలుగుతామా? ఇది నేను అసలే ఎవ్వరూ రాకూడదని నేను అనుకుంటే ఈయన రావడం ఏంటి, మళ్ళీ ప్రార్థన చేయమంటాం ఏంటి, ఈయన ఉపవాసం ఉంటాడంట నేను ప్రార్థన చేయటం ఏంటి, నేను ఎందుకండి మాస్టర్ గారితో చేయించుకోలేకపోయారా అన్నాను. లేదమ్మా మీతోనే చేయించుకోవాలని అనిపించింది నాకు, మీరే చేయండమ్మా అన్నాను.
సరే అని చాలా ముక్తసరిగా నేను ప్రార్థన చేశానమ్మా. చెప్పాలి అంటే చేసిన తర్వాత మరి ఇంతకే గ్యాస్ అయిపోయింది అనమాట అండి. ఆయనకి తీద్దామన్న గ్యాస్ కూడా లేదు, ఎప్పుడు లేని బయట నుంచి తెచ్చారండి ఆ రోజు అయ్యగారు ఆఫీస్ నుంచి వస్తూ ఇంకా గ్యాస్ లేదు కదా, వంట చేయట్లే, నాకు తెస్తాను నేను గ్యాస్, బయట తెచ్చేస్తాను ఈరోజు అని. బయట తెచ్చుకునే వాళ్ళు కాదు మేము ఎక్కువ. అలా బయట తెచ్చింది నాకు తినాలనిపించట్లేదు, నేను తింటాను తర్వాత అంటే నువ్వు దేన్ని పట్టించుకోవు కదా, ఎందుకు ఇంత పట్టించుకుంటున్నావు నువ్వు, అసలు ఏది అలా పట్టించుకోవు కదా, ఎందుకు ఇలా అయిపోతున్నావు నువ్వు అని చెప్పేసి అంటున్నారు. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందండి. వాళ్ళకి చాలా తేలిగ్గా అనిపిస్తుందండి, చిన్న విషయంలాగా అనిపిస్తుందండి. ప్రభు కొరకు నేను చేసేది ఏంటో నా ప్రభువుకి తెలుసు, నాకు తెలుసు. ఇంకా అంతకు మించి మిగిలిన వారికి అంతగా తెలియదు. అంతో కొంత తెలుస్తుంది తప్ప అంతా తెలీదు. అయితే ఆ రీతిగా నేను ఏదో కొంచెం తిన్నాను తప్ప ఎక్కువ తినలేదు. నేను టీ పెడదామంటే గ్యాస్ అయిపోయింది అయ్యగారు అన్న. పర్వాలేదమ్మా, పర్వాలేదు, నేను ఫోన్ చేసి వచ్చాను అనేసి ప్రార్థన చేయించుకోవాలనిపించిందమ్మా మీకు అని చెప్పేసి వచ్చి చేయించుకుని వెళ్ళిపోయారు. ఒకటి గమనించండి, ఆ ప్రార్థన చేసినప్పుడు నా మీద అభిషేకం వస్తుంది. అంటే ఇప్పుడు నన్ను ఆయన ఏం చేయాలనుకున్నాడు, ఈమెను అభిషేకిస్తే తప్ప ఈమెకి ఏడు బాగదు. దేవుడు మన గురించి కూడా కొన్ని పాటలు పడతాడు తెలుసా, మనల్ని బుజ్జగించడానికి, మనల్ని ఓదార్చడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని ధైర్యపరచడానికి ఎప్పుడు ఎలా చేయాలో అలా చేస్తాడండి. ఇప్పుడు ఆయన కోసం నేను ప్రార్థన చేయాలంటే నాకు అభిషేకం వస్తుంది. ఇప్పుడు ఆయన ఎందుకు పంపించాడు ఇప్పుడు మీకు అర్థమైందా? ఆయన ప్రార్థన కోసం కాదు ఇప్పుడు పంపుతా, నన్ను అభిషేకించాలని పంపాడు ఆయన. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉపవాసం ఉండాలి అంటే, ఆయన ఉపవాసం సక్సెస్ అవ్వాలి అంటే ఎంత బలమైన ప్రార్థన రావాలి మరి చెప్పండి. నామకార్థంగా చేస్తే పనిచేయదు అక్కడ. నేను ఫుల్ అభిషేకంతో నింపబడితే ఆయన కోసం నేను చేసిన ప్రార్థన ఆయనకి ఆ బలముతో ఆయన ఉపవాసించడానికి అది సరిపోద్ది అన్నమాట అండి. ఎలా పెట్టాడో చూసారా దేవుడు లింకు, అలా పెడతాడనమాట దేవుడు మనకి. ఆ రీతిగా వెళ్ళిపోయారు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత పడుకున్నాను, నిద్రలోకి వెళ్ళిపోయాను. వచ్చేసరికి వచ్చేసి ఆయన మాట్లాడిన మాటలు వందనాలమ్మా అన్న. నాకు అసలు ఆయనకి వందనాలు చెప్పడానికి కూడా తలెత్తి చెప్పలేకపోతున్నాను నేను. వందనాలండి అన్నాను. వందనాలమ్మా నాకు ఏదో మాట్లాడారు, గుర్తు రావట్లేదు. గతంలో చెప్పేశాను మీకు ఇదంతా, గుర్తుందా మీకు? అప్పుడప్పుడే మర్చిపోయారా? అప్పుడు ఏదో అన్నారమ్మా అంటే నేను మనసులో అనుకున్నానండి. ఏమని అంటే, ఇక నేను ఇక్కడ ఉండను ప్రభు, నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు నా చుట్టూ తిరిగి వాళ్ళకి నేనంటే తెలియట్లేదా వీళ్ళకి? నా చుట్టే తిరుగుతున్నారు కదా వీళ్ళు. అందులో ఒక ఆమె మాట్లాడిన మాటకి నాకు బాగా హట్ అయ్యాను అనమాట. హట్ అయ్యి నా చుట్టే తిరుగుతారు కదా, నాతోనే ఉంటారు కదా, నేనేంటో వీళ్ళకి అర్థం అవ్వట్లేదా ప్రభా, ఎందుకు ఇలాంటి మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పి, ఇక నేను ఉండను ప్రభా, ఇక్కడ తీసుకెళ్ళిపో. ఎక్కడ తీసుకెళ్తావో నాకు తెలీదు, అలానా మూడని నేను చెప్పను. ఎక్కడ తీసుకెళ్తావో నాకు తెలీదు, అక్కడ మంచి వాక్యం అనే ఆహారం మాత్రం నాకు ఉండాలి అంతే నేను అడిగేది అని చెప్పేసి అలా అనుకున్నాను మనసులో. ఎవ్వరికీ తెలియదండి, నాకు ప్రభువుకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఆయన అన్నారు, ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావమ్మా అన్నారు. ఏంటి ఇది నేనే కదా అనుకున్నాను, ఇది ఎవరికీ తెలియదు కదా, ఈయనకి ఎలా తెలుసు అనుకున్నాను. అంటే నేను మాట్లాడలేదు. ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావమ్మా, ఎవరన్నా ఏమన్నా అన్నారా నిన్ను అన్నాను. అర్థం అన్నారు, కానీ
ఎవరి పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. చెప్పమ్మా, ఎవరన్నా అన్నారా? నేను ఉమ్మారు అడిగాడు దేవుడు నన్ను. ఉమ్మారు నేను ఎవరి గురించి నేను చెప్పలేదు. నాకు ఎవరి మీద చెప్పాలని నాకు లేదు ఇంకా అసలు. అయితే మరి ఎస్తేరు ప్రార్థనా సహవాసం బాగానే నడిపిస్తున్నావు కదమ్మా అన్నారు ఆయన. అని మన స్త్రీల సదస్సు పెట్టించాము, ఎంత కార్యం జరిగిందో నీకు తెలుసా అన్నారు ఆయన. ఏమోనండి, నాకు తెలియదు. అసలు నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం అవ్వట్లేదు. అంటున్నారండి అందరూనే, చాలా బాగా జరిగింది, చాలా బాగా జరిగిందని అందరూ అంటున్నారండి. కానీ నాకు తెలియట్లేదండి, అసలు నేను ఏం చేస్తున్నానో ఏంటో నాకే అర్థం కావట్లేదు అంటే, లేదమ్మా అంతా బాగానే జరిగిస్తున్నావు కదా, అంతా బాగానే జరిగిస్తున్నావు. మీటింగ్ ద్వారా చాలా కార్యం జరిగిందమ్మా, జరగలేదు అనుకుంటున్నావా? చాలా కార్యం జరిగింది అన్నారు ఆయన. చాలా కార్యం జరిగింది, చాలా నీట్గా జరిగింది అని ఇవన్నీ కూడా ప్రభు చెప్పారు. చెప్పేసరికి అప్పుడు పళ్ళు అలా తెరిసినాయండి. తెరిస్తే నాకు ఇది కనబడుతుంది. ఏంటి? స్లాబ్ కనబడుతుంది. స్లాబ్ కనబడుతుంది అని ఇలా చూశాను. గోడ కనబడుతుంది. ఎలా చూస్తే గోడ కనబడుతుంది. నేను ఎక్కడున్నాను కూడా నాకు అర్థం కావట్లేదు. అప్పుడు దొడ్డు వైపు నుంచి పిల్లలు, ఇలాంటి పిల్లలు కాన్వెంట్ ఉందన్నమాట అక్కడ. వాళ్ళు ఏంటో అదే ఆడుకుంటూ గెంతులేస్తూ వాళ్ళు అరుపులు అరుస్తూ ఉంటారు కదా, ఇవి కనబడుతున్నాయి నాకు. నేను అనుకుంటున్నాను ఉదయం లేచానేమో అనుకుంటున్నాను నేను. అది రాత్రి పగలు కూడా నాకు తెలియలేదు. ఉదయం లేచానేమో అనుకున్నాను నేను. అప్పుడు దొడ్డు వైపుకి వెళ్ళానండి, బాత్రూమ్కి. వెళ్ళేసరికి పిల్లలు మాటలు వినపడుతున్నాయి, అన్నీ జరుగుతుంటే లోపలికి వచ్చి టైం చూస్తే 5 అయిందండి. 5 గంటలకు పిల్లలు రాదు కదా స్కూల్కి. అయితే ఇది సాయంత్రం కాబట్టి అనుకున్నానండి. ఈ పడుకొని క్రితం నాలో ఉన్న దుఃఖం ఏమైపోయిందో నాకు తెలియదు. అసలు పడుకుని ముందు నేను దుఃఖపడ్డాను, ఏడ్చాను అన్న విషయం కూడా నాకు జ్ఞాపకం లేదండి. అసలు ఇంకా అలా తీసి పడేసాడండి దేవుడు. ఇంకా ఆయన మనతో మాట్లాడినా, మనల్ని తాకినా, ఆయన స్పర్శలో ఎంత శక్తి ఉంటుందో మీకు తెలుసా? ప్రతి దాన్ని నేను అనుభవించిన దాన్నండి. ప్రతి దాన్ని నేను అనుభవించాను. ప్రతిదీ టేస్ట్ చేసేసాను. కొన్ని ఫుల్గా తింటాం మనం, కొన్ని టేస్ట్ చేస్తాం. స్త్రీలు సహజంగా వంట చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే టేస్ట్ చేస్తాం. ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా, తీపి సరిపోయిందా లేదా, ఇవన్నీ టేస్ట్ చేస్తాం మనం. కొన్ని టేస్ట్ చేసే ఉంటాయి, తర్వాత మనం అన్నం పెట్టుకున్నప్పుడు తింటామండి. అర్థమైందా? టేస్ట్ చేయడం వేరు, భోజనం చేయడం వేరు. కొన్ని కేవలం అలా టచ్ చేస్తాము, కొన్ని అందులోని చెల్లాల్సిన పరిస్థితులు ఉంటాయి. కొన్ని అలాగ ఉండమండి, కేవలం అది టచ్ అవుద్దు మనకంతే. దాన్ని ఏమంటామంటే టేస్ట్ చేసామంటే రుచి చూపించాడు దేవుడు కొన్ని మనకి. కొన్ని మన అనుభవంలో నుంచి అనుభవిస్తూ ముందుకెళ్తున్నాం మనం. దాన్ని భోజనం చేయడం అంటారు. దాన్ని ఏం చేస్తాం మనం? అనుభవిస్తున్నాం. తింటూ మనం ఏం చేస్తున్నాము? అనుభవిస్తూ ముందుకు పెడుతున్నాం. ఈ టేస్ట్ చేసింది అది ఎక్కువగా ఉంటుందా మనకి? భోజనం చేసింది ఎక్కువగా ఉంటుందా కదా? రుచి చూడడం వేరండి. మనం ఏమన్నా కొన్నప్పుడు మీరు కొంచెం రుచి చూసి అప్పుడు కొనండి. ఇప్పుడు కొనొద్దు, తినండి. ఇది తిన్న తర్వాత కొనండి మీరు అంటాడు. అలాగే దేవుడిని కూడానంట ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలట మనం. అంటే మన జీవితంలో ఆ టేస్ట్ చూడాలి మనం ఆయన్ని. ఆ తర్వాత అనుభవాల్లోకి వెళ్తాం మనం మాట్లాడి. చిన్న పిల్లలకి ఎల్కేజీలో పెద్ద పాఠాలు ఉండవాళ్ళకి, యూకేజీలో పెద్ద పాఠాలు ఉండవాళ్ళకి, 1 నుంచి కొంచెం ప్రారంభం అవుతుంది.
మా స్టడీలో 5వ సంవత్సరం రాగానప్పుడు వేసేవారు పేరు. అవునా కాదండి? మన చదువులు వేరు, వీళ్ళ చదువులు వేరు. 2వ సంవత్సరానికే వేసేస్తున్నారటండి. వీళ్ళు భరించలేక చదివేస్తారని కాదు, కాకపోతే ఇప్పుడు పిల్లలు చదువుతున్నారు లేండి. దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడు ఇప్పుడు పిల్లలకి, అందుకని చదువుతున్నారు. అయితే ఇక్కడ దావీదు గురించి నేను చెప్పేది ఏంటి అంటే, అటు తల్లి ప్రేమ కానీ, తండ్రి ప్రేమ కానీ, అన్నదమ్ముల ప్రేమ కానీ ఏది కూడా లేకుండా అతను ఒంటరిగా పెరిగాడనమాట అండి. ఒక రకంగా చెప్పాలి అంటే యేసుక్రీస్తు గురించి రాయబడినప్పుడు యెషయా గ్రంథంలో ఏమని రాయబడిందంటే, లేత మొక్క వలె ఎడారిలో పెరిగేను, లేత మొక్క వలె ఎడారిలో పెరిగాడు. అలాగే ఆయన కూడా ఆ అడవుల్లో పెరిగాడండి. దేవుణ్ణి హత్తుకున్నాడండి, దేవుణ్ణి స్తుతిస్తున్నాడండి, ఆరాధిస్తున్నాడండి. ఏది ఆశించకాదు, హృదయం నిండా నింపేసుకున్నాడు ఆయన. ఎలా స్తుతించాలో ఆరాధించాలో, ఇంకా కొత్తగా దేవుణ్ణి ఆరాధించాలి, ఇంకా దేవుణ్ణి నేను ఇలా చేయాలి అలా చేయాలని ఆయనలో ఉన్న తపనతోని అక్కడ ఉన్న చిన్న చిన్న పుల్లలన్నీ ఏరి దాన్ని ఒక సితారాలా తయారు చేసి ఆరాధించాడటండి. ఆయన రాసే కీర్తనలు మీరు చదివితే అందులో ఉంటుందన్నమాట. స్వరమండలమా సితారా యెహోవాని స్తుతించు, నా ప్రాణమా యెహోవాని స్తుతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన నామాన్ని స్తుతించు. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దు సుమా. ఎవరితో చెప్తున్నాడు? ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఒక ధనవంతుడు ఏం చెప్పుకుంటున్నాడు? నా ప్రాణమా తిను త్రాగు సంతోషించు, అనేక సంవత్సరాలకి సరిపడా ఇంకా మిగిలిపోయేటట్టు నీ కోసం నేను సంపాదించాను, నా ప్రాణమా నువ్వు తిని త్రాగు సంతోషపడిపో అని చెప్పుకున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు పైనుంచి, వెర్రివాడా, ఈ ధనవంతుని పట్టుకుని ఏమన్నాడు ఆయన? వెర్రివాడా అన్నాడు ఆయన. వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నారు, ఇవి ఎవరి వశం అవుతాయి? ఎంత సంపాదించావు, ఎంత చేసావు, ఇవన్నీ ఎవరి వశం అవుతాయి? ఒక ధనవంతుడు అనుకున్న మాట ఏంటి? ఒక దావీదు కూడా మహారాజు అయిన తర్వాత అనుకున్న మాట ఏంటి? ఇద్దరిని మనము కంపేర్ చేద్దాం. అతను ధనవంతుడే, ఇతను ధనవంతుడే, కానీ ఇతను ఏమంటున్నాడు? నా ప్రాణమా, ఎంతసేపు నా దేవుడు నా దేవుడు నా దేవుడు అనే మాటే కానీ వేరే వచ్చిందండి? సౌలుని త్రోసివేసినట్లుగా ఆయన త్రోసివేస్తాడేమో అని మనసులో భయం కలిగి ఉండొచ్చు బహుశా. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, సౌలుకి నా కృప దూరమైనట్లుగా దావీదు నా కృప నీకు దూరము చెయ్యను. నీకే కాదు, నీ పిల్ల తరానికి నేను దూరం చేయను అని వాగ్దానం చేశాడు దేవుడు. మనము చేసిన భక్తి మనకే కాదు, మన పిల్ల తరానికి రావాలి. అట్టి రీతిగా చెయ్యాలి మనం భక్తి అంటే. భయం అంటే అలా ఉండాలి. నీ మట్టుకు నీకు కాదు, నీ పిల్ల తరానికి నువ్వు తీసుకెళ్ళాలి ఆశీర్వాదాలు, రక్షణ, ఇవన్నీ కూడా పిల్ల తరానికి తీసుకెళ్ళిపోవాలండి మనం. అందుకే అతను వృద్ధాప్యములో సుఖ జీవముతో గడిచే సంవత్సరాలు ఇచ్చేశాడట దేవుడు. చాలా మందికి వృద్ధాప్యంలోకి వెళ్ళేటప్పటికి భారం అయిపోతుంది బ్రతుకు. కానీ దావీదుకి ఏం చేశాడట దేవుడు? దావీదు అలా ఉండకూడదు. నా కొరకు ప్రయాసపడిన వాడు, నన్ను మిక్కుటముగా ప్రేమించిన వాడు, నన్ను స్తుతించిన వాడు, ఆత్మతో సత్యముతో ఆరాధన చేశాడు, నన్ను నా గురించి ప్రకటించాడు ప్రజలకి.
వీడికి నేను సుఖముగా జీవించే సంవత్సరాలు వీడికి ఇవ్వాలి నేను అనుకున్నాను. దేవుడు ఎంత ఆలోచిస్తాడో తెలుసా? మనం ఎంతగా ఆయన కొరకు ప్రయాసపడతామో, పాటు పడతామో, ఏం చేస్తామో వాటికన్నిటికీ ప్రతిఫలాన్ని ఇస్తాడు దేవుడు. ఒక మనిషి ద్వారా నువ్వు పొందకపోవచ్చు, కానీ దేవుడు తప్పకుండా మనకిస్తాడండి. తప్పకుండా మనకిస్తాడు. లోక ప్రేమ వేరుగా ఉంటుంది, దేవుని ప్రేమ వేరుగా ఉంటుంది. లోకస్తులు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా పెద్ద ఫీల్ అయిపోతుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా అది చూసుకో. నువ్వు ఆయన ప్రేమించు. ముందేం చేయాలి? మనం ఆయన ప్రేమించడం నేర్చు. ప్రతి విషయంలో, ప్రతి సమయంలో ఆయన ప్రేమించడం నేర్చు. ఆయన మనం ప్రేమించామంటే ఆయన లేకుండా మనం ఉండలేమండి. ఇద్దరు ప్రేమికులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఉండగలరా? అంతకంటే ఎక్కువైంది. మీలో ఒక ప్రేమ ఫెయిల్ అవ్వచ్చేమో, కానీ దేవునితో ప్రేమలో పడ్డాము అంటే అది ఇక వీడరాని బంధం అన్నమాట. వాళ్ళిద్దరిని ఎవరో విడదీయలేరు. ఇంకా విడదీయడానికి ప్రయత్నాలు జరుగుతాయి, కానీ దేవుణ్ణి వాళ్ళని ఎవరో విడదీయలేరండి. ఇంకా ఏమైపోయారు వాళ్ళు? మిళితమైపోయారు వాళ్ళు. యేసుతో మనం ఏమైపోవాలంటున్నారు? ఎవరో రాశారు మంచి పాట, అది యేసుతో నేను మిళితమైపోవాలి. ఎవరో ఆయన గుడ్డుగా ఉంటాడు కదా, ఏదో మానవుగా ఏదో మంచి పాట ఉంటుంది రాశాడు. ఆ రీతిగా మనం అయిపోవాలండి. అంత అవ్వాలి అంటే మన జీవితంలో చాలా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. మనం ఎంత ఆయనతో ఉంటున్నామో అంత మన జీవితంలో జరుగుతూ ఉంటుందండి. మనం చేసింది కొంచెం, ఆశించింది గొప్పది అయితే, మీరు గొప్ప గొప్ప వాటిని ఆశించండి అంటారు కదా. గొప్ప వాటిని ఆశించినప్పుడు మరి గొప్పగా మనం కూడా చెయ్యాలి కదండి. గొప్పగా మనం కూడా చెయ్యాలి కదా. మరి మనం చేస్తుంటే ఆతలో ఉమ్మేసేస్తున్నారు, మరి ఏం చెయ్యాలి అప్పుడు? ఆ ఉమ్మును తుడుచుకుని మన పరిమాణం చేయాలి దేవుని కోసం. దేవుని గురించి మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు. ఇదేం భక్తి, ఇదేం ప్రార్థన, ఇదేమి ఇది, అది ఇది అంటారు. మరి అంటే మానేస్తామా? వాళ్ళ కోసం చేద్దాం భక్తి. మన భక్తి మనదే. మన దేవుడితో మనం ఉంటాము. ఆయనకి మనకున్న సంబంధాన్ని ఎవరు విడదీయగలరమ్మా? ఎవరు విడదీయలేదు. అట్టి రీతిగా ఆయన నిబంధనలు మనం ఉంటేనంట, ఆయన ఆజ్ఞలు గైకొంటేనంట, ఆయనతో కలిసి నడిస్తేనంట, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనంట, పిల్ల తరానికి ఆయన కృపుంటదంట, ఆశీర్వాదం ఉంటుందంట. దావీదుకి సౌలుకి చాలా తేడా. సౌలు లోకానుసరంగా ఆలోచించే వ్యక్తిని లోకులు చెప్పిన మాటలకి అతను చేసేసి నష్టపోయాడు. పోస్టింగ్ అయిపోయింది. దావీదు అతను చివరి వరకు చేశాడు. తర్వాత తన కుమారుడు రాజు అయ్యాడండి. చూసారా? మనమే కాదు, మన బిడ్డల్ని కూడా ఏం చేయగలగాలి? మనం దేవుణ్ణి తమ హృదయంలోకి ఆహ్వానించుకునేటట్టుగా. అంత చిన్న హృదయాల్లో, మరి వేరే మందిరాల్లో ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ మన మందిరంలో చిన్ని బిడ్డలు మైకులు పట్టుకుని పాటలు పాడేస్తారు. ఇందాక వాడు పాడుతున్న పాట నాకు వినపడుతుంది. ఎంత చక్కగా పాడుతున్నాడో. అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో వీడి పరిస్థితి. ఎందుకంటే
అటువంటి ఫ్రీడమ్ నేను ఇస్తాను. అక్కడ పిల్ల పెద్ద అని కాదు, కానీ ఆ చిన్ని బిడ్డలు కూడా దేవుడిని ఆరాధించడం అనేటువంటిది మనము ఇస్తామన్నమాట. కానీ కొన్ని మందిరాల్లో పిల్లలకి అసలు ఇవ్వరండి. వాళ్ళ ముందు కొన్ని క్లాసులు ఉంటాయండి వాళ్ళకి. ఆ క్లాసుల్లోకి అటెండ్ అవ్వాలండి. ఫస్ట్ అటెండ్ అయ్యి తరఫీదు అయిన తర్వాత కొన్ని నెలలకి వాళ్ళు ఒక గ్రూప్గా నిలబడి పాడాలన్నమాట. 1, 2, 3 పాటలు ఇస్తారు వాళ్ళకి. ఆ రోజు ఒక ప్రత్యేకమైన రోజు అయ్యి ఉంటుంది. అంతే తప్ప ఇలాగ మనకులాగా పిల్లలకు మైకులు ఇవ్వరండి, ఎక్కడ ఎవరు. వీడింత చక్కగా నేర్చుకున్నాడు, చక్కగా వీళ్ళ అమ్మ నేర్పించింది, పాడుతున్నాడు, ఎంత బాగా పాడుతున్నాడు అసలు అని, ఏది ఆ మెలోడీలు కూడా తీసేస్తున్నాడు అని అనిపించింది అన్నమాట నాకు. ఇక్కడ నుంచి వెళ్ళాక ఎలా ఉంటాడో ఏటో, ఇంట్లో అయితే పెట్టుకుంటారేమో, మందిరాల్లోకి వెళ్తే అలాంటి అవకాశాలు ఉండవు కదా అని అనిపించింది అన్నమాట. మరి ఏం చేస్తాం మరి అన్న అది ఆ రీతిగా యుగాలు కూడా పిల్ల తరానికి దేవుడు ఏం చేస్తానంటున్నాడో తన కృపని ఇస్తానంటున్నాడు. ఇంకా ఒక్క మాట ఉంది, అది ఇప్పుడు ఇంకా ఆపేద్దాం అనుకుంటున్నాను. ఆపైనా చాలా టైం తీసుకుంటుంది. మరి ఇంకా నెక్స్ట్ శుక్రవారం ఎప్పుడు మాట్లాడతాను. వెళ్ళిపోయినా ఏం పర్వాలేదు, యూట్యూబ్లో చూడు. ఇప్పుడు ఖచ్చితంగా చూస్తాను ఇంకా. అది ఎందుకంటే దూరం అయిపోయాక బాధ తెలుస్తుంది అన్నమాట. దగ్గర ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నారు కదా, ఇక్కడే ఉన్నారన్న ఫీలింగ్లో ఉండిపోతాం. ఎవరమైనా అంతే. దూరం అయిన తర్వాత అనుక్షణం బాధ వచ్చేస్తుందండి. ఇంకా ఏదో కోల్పోయినట్టు అన్నీ ఉంటాయి, తినడానికి తాగడానికి ఉండడం అన్నీ ఉంటాయి, కానీ ఆ లోపల ఉండే ఒక శూన్యం ఉంటుంది. ఆ శూన్యము అది దేవుడు భర్తీ చేయాలి తప్ప, లేకపోతే ఆత్మీయుల్ని మర్చిపోలేమండి. మళ్ళీ ఆత్మీయంగా కన్న వాళ్ళనైనా పెంచిన వాళ్ళనైనా మర్చిపోలేమన్నమాట. ముఖ్యంగా శరీరానుసారంగా ఎలాగున్నా ఆత్మానుసారంగా పెంచిన వాళ్ళని అసలే మర్చిపోలేము. అయితే ఆయన నిబంధన మనతో చేసిన నిబంధన మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు, విడిచిపెట్టకూడదు. మనమే కాదు, మన పిల్ల తరానికి కూడా ఏం చేయాలి, మనం ఆయన కృప వచ్చేటట్టుగా రావాలి అంటే ముందు మనము స్టార్ట్ చేయాలి. మనము స్టార్ట్ చేసి మనం అట్టి రీతిగా మనం ఉన్నటప్పుడు తప్పకుండా దేవుడు అటువంటి కృపని ఇస్తాడండి. దేవుడు అట్టి కృపను మనకందరికీ అనుగ్రహించిన కాక ప్రార్థన చేద్దాం. మోకరించండి. మీలో ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి.